దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు తన కృపను బట్టి తన కృపను బట్టి, తన ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి మనలను సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా దేవుని సన్నిధికి తీసుకొచ్చినందుకు ఆయనకి ఏమి ఇచ్చినో నాకు తీర్చుకోలేదు. అయితే మనం ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, మనం నమ్మదగినటువంటి వారంగానే ఉంటున్నాం ఇంకా కూడా. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన చేసేటువంటి కార్యాలు మన పట్ల, ఆయన మనకు చేసేటువంటి మేలు గొప్పవి. మరి ఆ కార్యాలు కూడా మనం మన కంటితో చూస్తూ ఉన్నాం, మనం చెవులతో వింటూ ఉన్నాం, చూసి వింటున్నాం. కానీ ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో గ్రహించలేనటువంటి వారంగా ఉంటున్నాం. ఇక్కడ మనం దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తే అక్కడ యెహోషాపాతు రాజు కనబడతారు. ఆ యెహోషాపాతు రాజు మీదకి శత్రువులు దండెత్తి వస్తారు. ఒక పక్క నుంచి కాదు, 2 పక్కల నుంచి కూడా మరి శత్రువులు ఆయన మీదకి దండెత్తి వస్తా ఉన్నారని ఆయనకి ఒక కబురు వస్తుంది. ఆయనకు ఒక కబురు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మరి యెహోషాపాతు, ఇంతమంది శత్రువులు నా మీదకి రెండు వైపుల నుంచి నా మీదకి దండెత్తి వస్తున్నారు కనుక మరి నేనేం చెయ్యాలా అని చెప్పి ఆయన భయపడిపోతాడు. భయపడి ఎక్కడికి వెళ్ళాడు? యెహోవా వద్ద విచారణ చేయడానికి మనస్సు నిలుపుకున్నాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, మన శ్రమలో, మన కష్టంలో, మన ఇరుకులో, మన ఇబ్బందులో, మన నిందల్లో, మన అవమానాల్లో ఎవరి వద్ద విచారణ చేయడానికి మన మనస్సు నిలుపుకోవాలి? దేవుని యొద్ద విచారణ చేయడానికి మన మనస్సు నిలుపుకోవాలి. మనకేదైనా ఇబ్బందో, ఇక్కటో, శ్రమో, నిందో, అవమానమో మరి ఏదైనా మనకు వచ్చినప్పుడు మనం ఎట్లా అంటే సోలిపోతాం, సమసిల్లిపోతాం, కృషించిపోతాం, కృంగిపోతాం. దాని గురించే మనం ఆలోచన చేస్తా ఉంటాం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఇక్కడ యెహోషాపాతు రాజు అలా చేయలే, భయపడ్డాడు. భయపడి ఎవరి వద్ద విచారణ చేయాలనుకున్నాడు? దేవుని వద్ద విచారణ చేయాలని మనసు నిలుపుకున్నాడు. మనకొక అవమానం కలిగినా, లేకపోతే మనకి అనానుకూల పరిస్థితులున్నా, ఏదున్నప్పటికీ కూడా మనం కృంగిపోతా ఉంటాం. సమస్య వైపు చూస్తాం కానీ మరి ఆ సమస్య కంటే మన విశ్వాసం గొప్పది కదా అని అక్కడ శిష్యులను అడుగుతాడు కదా, మీ విశ్వాసం గొప్పది కదా, మీ విశ్వాసం ఎక్కడుంది అని అడుగుతాడు. ఆ సమస్య కంటే మన విశ్వాసం, మరి మనం చాలన్నటువంటి విశ్వాసంతో మనం ఉండేటువంటి వరంగా ఉంటాం. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఆయన యెహోవా యొద్ద విచారణ చేయటానికి మరి మనస్సు నిలుపుకున్నాడు. అయితే మన మనస్సు అసలు దేవుని దగ్గర విచారణ చేయటానికి నిలపబడదు. మన మనస్సు అనేక ఆలోచనలతో, అనేక గందరగోళాలతో, అనేకమైనటువంటి సమస్యలతో సతమతం అయిపోతా ఉంటుంది. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ మనస్సు నిలుపుకున్నటువంటి యెహోషాపాతు రాజు ఆ యూదా దేశం అంతా కూడా ఉపవాసాన్ని ప్రకటించాడు. ఉపవాసాన్ని ఆచరించాలి అని. ఎప్పుడైతే మనం సమస్యను చూస్తామో, సమస్యను చూసి బెదిరిపోతామో, సమస్యను చూసి భయపడిపోతూ ఉంటాం. రాజు కూడా ఇన్ని పక్కల నుంచి శత్రువులు వస్తున్నారు నా మీదకి. శత్రువు ఏ రూపంలో వస్తాడో మన మీద కూడా మనకు తెలియదు. ఆ శత్రువు మన మీదకి వస్తాడు, వచ్చి మనలను ఇబ్బంది పెడతాడని చెప్పి భయపడిపోతూ ఉంటాం కదా. మరి భయపడిపోతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఉపవాసాన్ని ప్రకటించుకోవాలి. ఉపవాసాన్ని ప్రకటించుకున్నప్పుడు ఆ ఉపవాస దినాల్లో మనం ఆయన సన్నిధిలో కూర్చుని మనం ఆయనతో ముఖాముఖిగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనే మనతో మాట్లాడతాడు. దేవుడే మనతో మాట్లాడతాడు. ఆ రాజుగారు యూదా దేశం అంతటా కూడా ఉపవాసాన్ని ప్రకటించాడు. అలాగే మనం కూడా మన కుటుంబం అంతా కూడా ఉపవాసాన్ని ప్రకటించుకుని, మన దేనిలో అభివృద్ధి లేకుండా పోయిందో, మనం దేనిని ఎదుర్కొంటున్నామో, మరి దేని వల్ల మనం కృంగిపోతున్నామో అనేటువంటిది మనకు తెలుసు కనుక మనము ఉపవాసాన్ని ప్రకటించుకోవాలి. అక్కడ పిల్లలేమేంటి, పెద్దలేంటి, అందరూ వచ్చారు ఉపవాసానికి. పసిపిల్లలు వచ్చారు, పెద్దలు వచ్చారు. మనం ఆ 20వ అధ్యాయం అంతా చదివితే
మనకు తెలుస్తుంది. ఆ యెహోషాపాతు రాజు ఏ రీతిగా దేవుని యొద్ద విచారణ చేయడానికి వచ్చి తన మనస్సు అక్కడ నిలుపుకొని మరి ఏ రీతిగా ఉపవాసాన్ని ప్రకటించాడో, ఆ ఉపవాసాన్ని ప్రకటించినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి వచ్చారు. అందరూ దేవుణ్ణి వేడుకోవటానికి, దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ, దేవుని యొక్క సహాయం కోసం వేడుకోవటానికి కూడుకున్నారు. అవును. మనము కూడా దేవుని యొక్క సహాయాన్ని మరి కోరుకోవటం కోసం, దేవుని వేడుకోవటానికి మనం కూడుకోవాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తారో అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడు మన మధ్యకు వస్తాడు. ఇద్దరు ముగ్గురు ఏకీభవించి దేని కొరకు ప్రార్థిస్తారో దాన్ని అవును ఆమెను అంటానని సెలవిచ్చిన దేవుడు. ఈ దినాల్లో భక్తి అంటే చాలా వెనక్కి తగ్గిపోయేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వాక్యం మీద మరి వాక్య ధ్యానం మీద, ఆ తర్వాత ప్రార్థన మీద ఆసక్తి లేనటువంటి వరంగా ఉంటూ ఉన్నాం. ఆసక్తి లేనటువంటి వరంగా ఉంటూ మనం ఈ లోకంలో మన విషయాల్లోనే మనం పొందుకోలేకపోయామనేటువంటి ఆ నిస్పృహలతో, నిరాశలతో ఉండేటువంటి వరంగా ఉంటున్నాం. మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుంటాం. మందిరానికి వెళ్ళి మరి అక్కడ ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధనలో పాల్గొన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మన మనస్సంతా కూడా ఆయన వైపు లగ్నం చేసి, మన మనస్సంతా కూడా ఆయన వైపు ఉంచి మరి మనం ఆరాధన చేస్తా ఉన్నప్పుడు దేవుడు దిగి వచ్చి మన ముందు నిలబడతాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఆయన ఆ యూదా అంతటా కూడా ఉపవాసం ప్రకటించినప్పుడు వారంతా కూడా వచ్చారు. వారంతా కూడా మరి దేవుని సహాయం కోసం, వేడుకోవటం కోసం వచ్చారు. మనలో కూడా మనతో ఉన్నటువంటి మరి సహోదరులకు, సహోదరులకు అవసరం ఉన్నప్పుడు దేవుని దగ్గర విచారణ చేయటానికి, మరి దేవుని సహాయాన్ని వేడుకోవటం కోసం ఐక్యత కలిగి ఒకరికొకరు ప్రార్థించుకోవాల్సినటువంటి వరంగా ఉంటున్నాం. ఉపవసించి దేవుని సన్నిధిలో వేడుకోవాల్సినటువంటి వరంగా ఉంటున్నాం. ఉపవాసం ఉన్నాము అంటే ఏదో ఉన్నామని కాదు. కానీ నా ప్రియమైనటువంటి వలన దేవుని యొక్క స్వరం వినేంత వరకు, దేవుని చూసేంత వరకు కూడా మనం ఉపవసించి దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థన చేయవలసినటువంటి వరంగా ఉంటున్నాం. ఈ దినాలు చాలా అపాయకరమైనటువంటి దినాలుగా ఉన్నాయి. సమయం అనక అసమయం అనక దేవుని సన్నిధిలో మనం కూర్చోవలసినటువంటి వరంగా ఉంటున్నాం. మనల్ని మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడతాడు. అక్కడ అలాగే ఇక్కడ యెహోషాపాతు రాజు ఆ రీతిగా మరి అందరూ వచ్చి దేవుని యొక్క సహాయాన్ని వేడుకోవటానికి అక్కడికి వచ్చారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యూదా పట్టణాలన్నిట్లో ఉన్న జనులు అక్కడికి వచ్చారు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యెహోషాపాతు రాజు యెహోవా మందిరం ఎదుట మరి కూడుకుని యూదా యెరూషలేము జనుల మధ్య నిలవబడ్డాడు. నిలవబడి ఏమంటున్నాడంటే, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందుండి దేవుడివై ఉన్నావు. రాజ్యములను ఏలువాడు నీవే. నీవు బాహుబలం కలిగినటువంటి వాడు, పరాక్రమం కలవాడు. మరి నన్ను మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నన్ను ఓడించుటకు ఎవరికి కూడా మరి బలము చాలదు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి కూడా బలము చాలదు అంటున్నాడు. అయితే ఆయన ఏమని వేడుకుంటున్నాడు అంటే, ఆకాశమందు ఉన్నటువంటి దేవుడవు నీవు, నీ బాహుబలం గొప్పది, నువ్వు కాపాడేటువంటి దేవుడువు. మరి రాజ్యములను గేలేటువంటి వాడు నీవే కనుక, పరాక్రమం కలిగినటువంటి దేవుడవు నీవే కనుక, యుద్ధశూరుడవు నీవే, యుద్ధ పరాక్రమలు కలిగినటువంటి దేవుడవు నీవే కనుక, మరి నిన్ను ఎదిరించడానికి మాకు ఎవరికి కూడా మరి శక్తి చాలదు అంటున్నాడు. అయినప్పటికీ కూడా మరి అతను ఏమంటున్నాడు అంటే, నీవు మరి మాకు ఏం చేశాడని చెప్పని నన్ను అడుగుతున్నాడు. కీడైనా, యుద్ధమైనా, తీర్పైనా, తెగులైనా, కరువైనా మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ రీతిగా
నీ సన్నిధికి వచ్చి మరి ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నువ్వు ఆలకించి మమ్మలను రక్షించుదు అని అనుకుని ఇచ్చట నీ నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించారు. మనం వెళ్తున్నాం మందిరానికి. అక్కడ మన మీద కీడొచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు ఏం చేయాలంటున్నాడు అక్కడ ఆయన? ఆ మందిరం ఎదుట నిలబడి మన శ్రమలో మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించి మనల్ని రక్షించేటువంటి దేవుడుగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే మరొక మాట అంటాడు, ఈ యొక్క గొప్ప సైన్యంతో యుద్ధం చేయటానికి మాకు శక్తి చాలదు. ఈ సమస్యతో యుద్ధం చేయటానికి మాకు శక్తి చాలదు ప్రభువా. మా శక్తి సరిపోయినటువంటిది కాదు. మరి మా మీదకి వచ్చేటువంటి ప్రతి అవాంతరంతో యుద్ధం చేయటానికి మా శక్తి చాలదు ప్రభువా. ఊరక నిలిచిండు చూడుడి, యుద్ధం యెహోవాది అని సెలవిచ్చిన దేవుడు. మేము ప్రార్థిస్తున్నాం, కానీ మీరే యుద్ధం చేస్తారు మా పక్షాన. యుద్ధశూరుడైన దేవుడు, బలశూరుడైన దేవుడు, బలపరాక్రమం కలిగిన దేవుడు, నిన్ను నన్ను మరి రక్షించగలిగినటువంటి దేవుడు, నిన్ను నన్ను ఆదరించగలిగినటువంటి దేవుడు, మనలను ఆ రీతిగా నిలబెట్టగలిగినటువంటి దేవుడు కనుక మా శక్తి చాలదు. నీకు నీవు చేయుటకు మాతో నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. అవును, మన దిక్కు ఆయనే కనుక ఆ దిక్కైన చోటుకే మనం పరిగెత్తాలి. మన దిక్కు ఎవరు? ఆయనే మన ఆశ్రయ దుర్గం. మనం ఆశ్రయించినటువంటి వాడు ఆయనే. ఆశ్రయ దుర్గమైనటువంటి ఆయన దగ్గరికి, ఆ దుర్గంలోకి మనం పరిగెత్తాలి. ఆయన నామం మనకు దుర్గంగా ఉంది. ఆయన నామంలో ఏది అడిగినా కూడా మనకు జయం కలుగుతుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి ఆ ఉన్నతమైనటువంటి నామాన్ని పట్టుకుని మనం అక్కడికి వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాము నా ప్రియమైన వాళ్ళరా. అట్లాగే ఇక్కడ యూదా వారు అందరూ వారి శిశువులతో, భార్యలతో, పిల్లలతో యెహోవా సన్నిధిని నిలబడి ఉన్నారు. మనమందరము కూడా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నప్పుడు మన మీదకు వచ్చినటువంటి ఆ శత్రువుని ఎలా జయించాలి అనేటువంటి భయముతో కాక యెహోవా వద్ద విచారణ చేయడానికి మనస్సును నిలుపుకోవాలి. మనకు శ్రమ వచ్చినప్పుడు, మనకు సమస్య వచ్చినప్పుడు మనం ఎవరెవరితోనో పంచుకుంటాం, ఎవరెవరితోనో చెప్తాం, ఎవరెవరితోనో చెప్పి బాధపడుతూ ఉంటాం, ఎవరెవరితోనో చెప్పి ఆదరణ కోసం ఎదురు చూస్తాం. మనుషుల ఆదరణ పనికిరాదు, కానీ దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన మన శ్రమలో నుంచి ఆయనే మనల్ని కాపాడేటువంటి వాడు. మన మీదకి కీడైనా, యుద్ధమైనా, ఏదైనప్పటికీ కూడా, తెగులైనా, మరి కరువైనా మన మీదకి వచ్చినప్పుడు, మన మీదకి వచ్చినప్పుడు ఆయన తప్ప మనకి ఎవ్వరూ లేరు. ఆయన మన ఎదుట నిలబడినప్పుడు మన శ్రమలో మనం ఆయన ఆలయం ఎదుట నిలబడి, ఆయన ఎదుట నిలబడి మన శ్రమలో ఆయనకు మొరపెడితే ఆయన వచ్చి మనల్ని విడిపించే దేవుడు, మన పక్షాన యుద్ధం చేసే దేవుడు. ఆయన మనం మొరపెట్టినప్పుడు ఆయన మనలను వదిలిపెట్టే దేవుడు కాదు నా ప్రియమైన వాళ్ళరా. అయితే ఇక్కడ అంటాడు, మా శక్తి చాలదు అంటున్నాడు, నీవే మా దిక్కు అంటున్నాడు. మన యొక్క శక్తి చాలదు, మన యొక్క బలము చాలదు. మన దిక్కు అయినటువంటి దేవుడు ఆయనే. నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదని సెలవిస్తున్నాడు కదా. మన దిక్కైన దేవుని దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళాలి, ఉపవసించాలి. ఉపవసించినప్పుడు మనకు తప్పకుండా విజయం చేకూరుతుంది. ఏ విషయంలోనైనా మనం ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు మరి అందులో మనం జయాన్ని పొందుకోగలుగుతాం నా ప్రియమైన వాళ్ళరా. వారంతా కూడా ఏం చేశారు అంటే, మరి అక్కడ ఒక ప్రవక్త వస్తాడు. యూదా వాళ్ళరా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ కూడా ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమును చూచి సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈనాడు మరి అనేక మంది ప్రవక్తల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు, దైవజనుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు, దేవుని సేవకుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడింది దేవుడు స్థిరపరుస్తాడు. అట్లాగే ఇక్కడ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. యుద్ధము మీరు కాదు చేసేది, దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తాడు, మీకు జయం ఇస్తాడు అని చెప్పి అక్కడ ఆ ప్రవక్త మాట్లాడుతూ వస్తున్నాడు నా ప్రియమైన వాళ్ళరా. ఆ ప్రవక్త నోటి మాటలను మనం నమ్మాలి, నమ్మి విశ్వసించాలి.
ఆ మాటలు దేవుని ఆత్మచేత పలకబడినటువంటి మాటలని మనం నమ్మి విశ్వసించినట్లయితే, మనం ప్రార్థన చేసినట్లయితే అది నిజముగానే మన పట్ల జరుగుతుంది. అది నిజముగానే మనం జయం పొందుకుంటాం. అక్కడ ఏమంటున్నాడు? మీరు కాదు యుద్ధం చేసేది, దేవుడే యుద్ధం చేస్తాడని చెప్పాడు. చివరికి వారు మరి అక్కడ జయించారు. జయించిన తర్వాత ఎలాగా జయించారు? మనం అది అక్కడ మనం అంతా కూడా చివరికి అంతా కూడా మనం చదువుకుంటా వెళ్ళినప్పుడు అక్కడ జయం వచ్చింది వారికి. అప్పుడు వీళ్ళందరూ కూడా యెహోవా సన్నిధిలో సాగిలపడ్డారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి యెరూషలేము కాపురస్తులు యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కారం చేశారు. ఎందుకు నమస్కారం చేశారు? ఆయన మాట్లాడాడు కదా! మరి ఏమని మాట్లాడాడు? మీరు కాదు యుద్ధం చేసేది, దేవుడే యుద్ధం చేస్తాడు అని చెప్పి మాట్లాడాడు. అంతేకాకుండా యెహోవా వలన ఇంకా చేయి రక్షణ మీరు చూస్తారు. యెహోవా వలన కలుగు రక్షణ మీరు చూస్తారు. మరి అంతే కదా! మరి ఆయన వలన కలిగేటువంటి రక్షణ మనం చూస్తాం తప్పకుండా. మనం అందుకోసమని ఎప్పుడైతే ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడో, ఆ మాట్లాడినప్పుడు వారందరూ కూడా సంతోషించారు. ఆ యెహోవా వలన కలిగిన రక్షణ కోసం ఎదురు చూచారు. సాష్టాంగపడి నమస్కారం చేశారు. అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు రాజు ఎక్కడ మనస్సు నిలుపుకున్నాడు? యెహోవా వద్ద విచారణ చేయడానికి మనస్సు నిలుపుకున్నాడు. నీకు ఏ పరిస్థితి? నిరుద్యోగ సమస్య, బిడ్డలు సమస్య, వివాహాలు కాని సమస్యల, ఈ దినాల్లో అనుభవిస్తున్నటువంటి ఈ లౌకికమైన సమస్యలు చాలా ఎక్కువైపోయినాయి. వీటన్నిటికీ కూడా పరిష్కారం ఏంటి అంటే, నీ దేవుని సన్నిధిలో కూర్చో, ఉపవసించు, ప్రార్థించు. దేవుడు నీతో మాట్లాడతాడు. నీ పక్షాన నా పక్షాన యుద్ధం చేస్తాడు. నా అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా విడిపించేటువంటి దేవుడుగా ఉంటాడు. మనకు రక్షణ కలుగుతుంది. ఆయన మన పక్షాన యుద్ధం చేస్తే మనుషులు ఎవరు యుద్ధం చేయరు. ఆయన మాత్రమే మన పక్షాన యుద్ధం చేస్తాడు. యుద్ధం యెహోవాదే అని చెప్పి ఊరక నిలిచిండు చూడుడి అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. ఇంత గొప్ప రక్షణ మీకు నిర్లక్ష్యం చేయొద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటా ఉండగా మనం ఆ రీతిగా భయపడక, దేనికి కూడా భయపడక యెహోవా యొద్ద విచారణ చేయటం మనస్సు నిలుపుకుందాం. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి కొలబడితం చేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా,